నువ్వు మట్టి ముద్దవైతే భూమి మీద పడితే అంటుకుపోతావు, బంతివైతే పైకి లేవాలి. ఒకసారి దోషం జరిగింది, దానికి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ధైర్యంతో జీవితాన్ని, భగవంతుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కష్టానికి ఓర్చాలి, ముందుకెళ్ళాలి. ఏ మహాత్ముడి జీవితం కష్టపడకుండా గట్టెక్కింది నాకు చెప్పండి? ఎవరెవరి జీవితాలన్నీ కూడా తెల్లవారి లేస్తే మనం చదువుతున్నామో వాళ్ళందరూ ఓర్పు పట్టిన వాళ్లే. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాడు. 18 ఏళ్ళు రాబిన్ ఐలాండ్లో ఇలా పైకెత్తి చూస్తే కళ్ళు బైర్లు కమ్మి దృష్టి పోతుంది, అటువంటి చోట బండలు పగలగొట్టాడు. ఆఖరికి ఆయనకి ఇతర దేశాల యొక్క ఒత్తిడి తట్టుకోలేక విడుదల చేస్తే దేశాధ్యక్షుడైతే తెల్లజాతి వారిని కలుపుకుని తన మంత్రిమండలిలోకి తీసుకున్నాడు. అది ఓర్పు అంటే, అది క్షమాగుణం అంటే. ఓర్పు పట్టిన వారెవరో వారు జీవితంలో వృద్ధిలోకి వచ్చారు. ఎవరు ఇతరులు చేసిన దోషాన్ని